सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम नमो नमः। ओम श्री मात्रे नमः। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియో వచ్చేసి మనకి మాఘమాసంలో అత్యంత శక్తివంతమైనటువంటి రోజు మాఘ పౌర్ణిమ అండి। ఈ రోజున మనం ఏ దైవాన్ని ఆరాధించాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, నియమాలు, నైవేద్యం ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి। ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా ఇంట్లోనే పూజ చేసుకునే విధానాన్ని నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। మనకి ప్రతి సంవత్సరము కూడా 12 పౌర్ణములు అయితే వస్తూ ఉంటాయండి। ఇందులో మనకి అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి వచ్చేసి మాఘ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమనైతే మనం ఎక్కువగా శక్తివంతమైన రోజులుగా అయితే చెప్తూ ఉంటామండి। ఈ మాఘ పౌర్ణిమ రోజు చాలా విశేషమైన రోజు అండి। ఈ రోజున మన పురాణాల ప్రకారము లలితాదేవి జయంతిగా అయితే మనం జరుపుకుంటామండి। ప్రత్యేకంగా లలితాదేవిని అయితే ఆరాధిస్తామండి। లలితాదేవినే కాదండి, ఈ రోజున మనము శ్రీ మహావిష్ణువుని, అలానే ఆ పరమశివుని, ఆంజనేయ స్వామిని కూడా మనం ప్రత్యేకంగా అయితే ఆరాధన అనేది చేస్తే చాలా మంచిదండి। బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు మాఘ పూర్ణిమ రోజున గంగాజలంలోనే ఉంటారు అని చెప్తూ ఉంటారండి। అందుకే ఈ రోజున గంగా నది స్నానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుందండి। మాఘ పౌర్ణిమ అంటేనే మనకి సముద్ర స్నానం లేదా నదీ స్నానము లేదా మీ దగ్గరలో ఉండేటువంటి ఏదైనా టెంపుల్లో కోనేరు స్నానం కనుక చేస్తే మీ జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి మీకు మోక్షం అనేది సిద్ధిస్తుంది అని మన పురాణాల్లో అయితే తెలియచేయడం అయితే జరిగిందండి। అంతేకాకుండా మనకి మాఘమాసం అంటేనే మనకి స్నానాలకి ప్రత్యేకత అనేది అందరికీ తెలిసిందే కదండి। మన ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసం నెల రోజులు కూడా తెల్లవారుజామునే మనకి సూర్యోదయం ముందే స్నానం అనేది చేస్తే చాలా మంచిదండి। కానీ ఇప్పుడున్నటువంటి టైమింగ్స్ ప్రకారం చాలామంది బిజీ షెడ్యూల్స్ వల్ల నెల రోజులు స్నానం అనేది చెయ్యరండి। అలాంటి వాళ్ళు ఈ మాఘ పౌర్ణిమ రోజున మీరు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కనుక చేస్తే మాఘమాసం నెల రోజులు పూజ చేసినటువంటి ఫలితం అనేది మీకు లభిస్తుందండి। అంతటి శక్తివంతమైన రోజు అండి। ఈ రోజున పూజలో అయితే మీరు లలితాదేవి ఫోటో పెట్టుకొని లేదా శివయ్య ఫోటో, విష్ణుమూర్తి ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి। నేనైతే ప్రత్యేకంగా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి। ఎందుకంటే ఈ రోజు లలితా జయంతి కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి క్షీర దీపం అలానే నక్షత్ర దీపాలతో నేను అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానండి। మరి పూజా విధి విధానం గురించి అయితే నేను తెలియజేస్తానండి। ముందుగా అయితే మనం ఈ పూజకు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే మనకి ఈ సంవత్సరం ఫిబ్రవరి 12 బుధవారం రోజు అయితే వచ్చిందండి। ముందు రోజు మంగళవారం కాబట్టి చాలామంది క్లీనింగ్ అనేది చేసుకోవాలండి। సోమవారం రోజున సాయంత్రమే క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారు। మరి కొంతమంది బుధవారం రోజున ఉదయాన్నే కూడా నార్మల్గా ఇంటిని శుభ్రం చేసుకొని పూజా గదిలో అయితే మీరు పసుపు కుంకుమ పెట్టుకొని పూజ అనేది చేసుకుంటారండి। మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడే మీరు పూజ అనేది చేసుకోవచ్చు। లేదు అని అనుకుంటే సపరేట్గా పీఠం అనేది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి। ఈ పూజనైతే ప్రత్యేకంగా మీరు పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో అంటే మీరు పౌర్ణమి సాయంత్రం ఎప్పుడైతే ఉంటుందో చంద్రుడు ఉన్నప్పుడు ఆ సమయంలో పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి। లేదు మీకు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఉదయం అన్నా సరే మీరు చేసుకోవచ్చండి। ముందుగా అయితే నేను ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రం అనేది వేసుకొని దాని మీద నేను కొద్దిగా పసుపు కుంకుమ బియ్యం అనేది వేసుకొని సాక్షాత్తు లలితాదేవి ఫోటోకి నేను చక్కగా గంధం కుంకుమ బొట్లతో పుష్పాలతో అలంకరణ చేసుకొని పీఠం మీద అయితే నేను అమ్మవారికి ఆసనం అనేది ఏర్పాటు చేసుకున్నానండి। తర్వాత అమ్మవారి ఫోటోకి ఇరువైపులా 2 దీపపు కుందులను అలానే మీకు ఎన్ని దీపాలు అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నారో అన్ని దీపాలను అయితే మీరు పూజకైతే సిద్ధం చేసుకోవాలండి। ఎన్ని దీపాలు పెట్టాలండి ప్రత్యేకంగా అంటే అలా ఏమీ లేదండి, మీ శక్తి కొలది మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు। ఏ పూజకైనా సరే మనం ముందుగా ఆదిదేవుడు విఘ్న నివారకుడు ఆ గణపతిని అయితే మనం పూజిస్తాం కాబట్టి గణపతి విగ్రహం ఉన్న ఫోటో ఉన్నా మీరు లేదు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పసుపుతో చిన్న గణపతిని చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి। పూజ అంతా అయిన తర్వాత ఏదైనా ఒక మంచి నీళ్ళల్లో కలిపేసి మనం తులసి చెట్టు మొదల్లో పోసినా కూడా చాలా మంచిదండి। గణపతికి మీరు పంచోపచార పూజ కానీ లేదు మీరు షోడశోపచార పూజ చేయగలను అనుకుంటే చేసుకొని చక్కగా గణపతికి ఏదైనా నైవేద్యం బెల్లం ముక్కను కానీ లేదా అరటి పండును కానీ నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి। తర్వాత ఈరోజు పూజలో ప్రత్యేకంగా మనము క్షీరదీపం, ఎందుకంటే లలితాదేవికి క్షీరదీపం అంటే చాలా ప్రీతి అండి। అందుకని ఈ రోజున ప్రతి పౌర్ణమి రోజున కనుక అమ్మవారికి క్షీరదీపం కనుక వెలిగిస్తే అనారోగ్య సమస్యలు కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో డబ్బు సమస్యతో
బాధపడుతున్న వాళ్ళు మీకు వాళ్ళకి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుందండి, మోక్షం అనేది సిద్ధిస్తుంది, పూర్తిగా ఆరోగ్యవంతులైతే ఉంటారు అనేది మన పురాణాల్లో అయితే తెలుపబడిందండి. అందుకని నేను ఇక్కడ క్షీరదీపం అయితే నేను వెలిగించుకుంటున్నానండి. చాలామంది క్షీరదీపం పెద్ద పెద్ద పాత్రల్లో పెట్టి వెలిగిస్తూ ఉంటారండి. కొంతమంది అలాంటి సామాగ్రి కూడా లేని వాళ్ళు అయితే ఉంటారండి. నేనైతే ఇక్కడ సింపుల్గా నా దగ్గర వెండి కుంకుమ భరణి అయితే ఉందండి. అందులో అయితే నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను. నా దగ్గర ఎంత కుంది అయితే ఉందో దానికి సరిపడా నేను పాలన అయితే తీసుకున్నానండి. అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏదైనా సరే మీరు ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆ పాల మీద అయితే మీరు వేసుకోవాలండి. చాలామందికి మనకి ఈ దీపం అనేది రెడీమేడ్గా అయితే అమ్ముతూ ఉంటారండి. దొరికితే తెచ్చుకోండి, 10 రూపాయలకి ఒక 3 అలాగైతే మనకు దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకలేదు అనుకున్న వాళ్ళు ప్లాస్టిక్ పేపర్ కానివ్వండి, లేదా నేను ఇక్కడైతే తమలపాకుని రౌండ్గా కట్ చేసి మధ్యలో చిన్న హోల్ అనేది చేసి ఆల్రెడీ నూనెలో తడిపినటువంటి ఒత్తిని అయితే నేను పెట్టుకున్నానండి. అలా అన్నా సరే వేసుకోవచ్చండి. లేదు డైరెక్ట్గా మీరు ఒత్తిని కూడా నేనైతే ఇక్కడ తమలపాకు తీసుకున్నాను కాబట్టి తమలపాకు మధ్యలో హోల్ చేసుకొని దాంట్లో అయితే ఒత్తిని పెట్టుకొని నేను ఈ క్షీరదీపం అనేది ఇక్కడ నువ్వుల నూనె అనేది వేస్తున్నాను కదండి, దాని మీద అయితే నేను ఈ ఆకునైతే పెట్టుకున్నానండి. ఇలా చేయండి. నేనైతే ఈ దీపం అయితే వెలిగించుకున్నానండి. మినిమం నాకు ఒక 4 అవర్స్ వరకు ఈ దీపం అలానే వెలుగుతూ ఉందండి. కంటిన్యూగా కాలడం కానీ అలాగైతే జరగదు. కాబట్టి మీరు ఈ పద్ధతిలో అయితే మీరు వెలిగించుకోవచ్చండి. క్షీరదీపం ఇలా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఏకహారతితో అయితే వెలిగించుకోవాలి. ఈ రోజున మీరు తప్పకుండా సరే అమ్మవారికి క్షీరదీపం వెలిగించుకున్నా లేకపోయినా సరే కుదిరితే మీరు అమ్మవారి స్తోత్రాలన్నిటివి పఠిస్తూ అంటే లలితాదేవి యొక్క సహస్రనామాలు కానీ లేదు అష్టోత్తరాలు కానీ పఠిస్తూ కుంకుమ పూజతో కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుందండి. ఎవరికైనా సరే జాతకరీత్యా దోషాలు ఉన్నా మీరు పూజ చేసినటువంటి ఆ కుంకుమని మీరు పెట్టుకున్నా మీ ఇంటిల్లి పాది పెట్టుకున్నా కూడా దోషాలు అనేటివి తొలగి మోక్షం అనేది కలుగుతుందండి. అంతటి శక్తివంతమైన రోజండి ఈ రోజు. చెప్పాను కదా అండి, ఖచ్చితంగా మీరు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ లేదా కోనేరు స్నానం కానీ చేయండి. లేదు అంటే తెల్లవారుజామునే మీరు స్నానం చేయడానికి ప్రయత్నించండి. చాలా విశేషమైన రోజండి. నేనైతే ఈ విధంగా క్షీరదీపాన్ని రెడీ చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి నేను షోడశోపచారాలతో పూజ అనేది చేసుకున్నాను. అమ్మవారికి చిట్టి గాజులతో అలానే కుంకుమతో నేను అమ్మవారికి అర్చన అనేది చేసుకున్నానండి. మీరు కూడా చక్కగా మీ శక్తి కొలది మీరు నిండు భక్తితో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. నైవేద్యంగా ఏం పెట్టాలండి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏ నైవేద్యమైనా సరే అండి, పరమాన్నం కానీ క్షీరాన్నం కానివ్వండి లేదా దద్దోజనం కానివ్వండి కేసరి కానివ్వండి ఏదైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అమ్మవారికి గోధుమతో అయితే నేను రవ్వ పాయసం అనేది చేసుకున్నానండి. ఆ నైవేద్యాన్ని అయితే నేను అమ్మ దగ్గర అయితే పెట్టుకున్నానండి. లేదు మీ దగ్గర ఏ శక్తి లేదు, మీరు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మీరు ఏదైనా ఒక పండు పెట్టినా లేదా ఒక బెల్లం ముక్కను పెట్టినా కూడా ఏది చేసినా అండి మీరు ఆర్భాటాలకు పోయి చేయాల్సిన అవసరం అయితే లేదండి. సింపుల్గా చేసినా కూడా అమ్మవారి ఫోటో పెట్టుకొని సింపుల్గా ఒక 2 దీపారాధన అనేది చేసుకొని కుంకుమతో మీరు అమ్మవారికి ఓం లలితాదేవి అయి నమః అని లేదు ఓం దుర్గాదేవి అయి నమః అని ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయి నమః అని ఎన్నిసార్లు మీరు ఉచ్చరించగలరో అన్నిసార్లు మీరు పఠించుకోవచ్చండి. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా పూజ చేసుకోండి. పూజ అంతా అయిన తర్వాత తప్పకుండా కుదిరితే మీరు లలిత సహస్రనామాల పారాయణం చేయండి. ఒకవేళ టైం లేని వాళ్ళు ఆ లలిత సహస్రనామాలు మీరు విన్నా కూడా చాలా మంచిదండి. పూజ అంతా అయిన తర్వాత మొదటగా మీరు నైవేద్యం ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు స్వీకరించి తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నైవేద్యం అనేది పంచిపెడితే చాలా మంచిదండి. నేనైతే ఈ పూజలో ప్రత్యేకంగా అమ్మవారికి నక్షత్ర దీపం అనేది వెలిగించుకున్నానండి. ఈ నక్షత్ర దీపం అనేది రకరకాలుగా వెలిగిస్తూ ఉంటారండి. కొంతమంది గుండు వత్తులు ఉంటాయి కదండి, వాటితో 27 వత్తులతో అయితే కలిపి దీపారాధన చేస్తూ ఉంటారండి. మరికొంతమంది రకరకాల పద్ధతిలో చేస్తూ ఉంటారండి. నేనైతే ఈ రోజు ఇక్కడైతే 27 వత్తులను అయితే నేను తీసుకున్నానండి. వాటిని నూనెలో నానబెట్టుకొని నా దగ్గర ఒక ప్లేట్ అనేది ఉందండి, ఇత్తడి ప్లేట్ ఉంది. ఎప్పుడూ నేను పూజల్లో ఎక్కువగా హారతులు ఇచ్చేదానికి ఈ ప్లేట్ని అయితే నేను ఉపయోగిస్తానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఉపయోగించి ఈ ప్లేట్ అనేది కొద్దిగా బ్లాక్గా అయిపోయిందండి. మనం వాష్ చేసినా కూడా మనకి ఆ బ్లాకిష్ అనేది లైట్గా ఉంటుంది. అందుకని నేను ఈ ప్లేట్ని ఓన్లీ హారతుల వరకే పెట్టేద్దాము అనుకొని ఈ హారతికి అయితే నేను ఉపయోగించుకుంటున్నాను. ముందుగా అయితే మనం నానబెట్టుకున్నాం కదండి ఒత్తులని, ఈ ఒత్తులని ఆ ప్లేట్లో అయితే మనం చక్కగా అమర్చుకొని తర్వాత ఏకహారతితో వెలిగించుకొని మనం లైట్ అన్నీ ఆఫ్ చేసేసి ఆ లలితాదేవికి మనం నక్షత్ర హారతి కనుక ఇస్తే చాలా విశేషం అండి. అమ్మవారికి చాలా ఇష్టం కూడా. కుదిరితే మీరు లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక 9 ఒత్తులతో అయినా సరే అమ్మవారికి నార్మల్ దీపం అనేది పెట్టుకొని అమ్మవారికి మంగళహారతి అనేది చూపించండి. నేనైతే ఈ విధంగా అయితే అమ్మవారికి పూజ అనేది నా శక్తికి తగ్గట్లుగా
నిండు భక్తితో నేను అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానండి. ఇంకా అలంకరణ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎలా అన్నా చేసుకోవచ్చు. అలంకరణ చెయ్యాలి అని మనకి ఏ పురాణంలో అయితే లేదండి. నిండు భక్తితో మీరు ఆ అమ్మవారికి మీ శక్తి కొలది పూజ చేస్తే చాలు అండి. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.